నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య. సారపాకకు చెందిన స్క్రాప్ వ్యాపారి ప్రవీణ్ కుమార్ రెడ్డి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోని బేగంపేట సమీప రెనెక్సా టవర్స్ వద్ద కారులో సూసైడ్ నోట్ ఉంచి చెట్టుకు ఊరేసుకుని చనిపోయారు. వ్యాపారంలో రావాల్సిన సుమారు 6.8 కోట్ల రాకపోవడం, 3.5 కోట్ల కొనుగోలు చేసిన ఇల్లు నకిలీ పత్రాలతో మోసం చేశారన్న ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మహిళపై బీరు సీసాతో దాడి. పాల్వంచ పట్టణంలోని ఓ యువకుడు 24 ఏళ్ల వయసు గల మహిళపై బీరు సీసాతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. పాల్వంచలో ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కరకవాగుకు చెందిన యువకుడు తాను షాప్ కి వెళుతుండగా అడ్డుకొని దాడి చేశాడని వాపోయింది. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బైరవనపల్లి గ్రామంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పెద్దపాక వెంకట్ అధ్యక్షత వహించగా గ్రామ పెద్దలు గండు సైదులు, ఎంఈఎఫ్ రాష్ట్ర బాధితులు పెద్దపాక సత్యంగారులు పూలమాలలు సమర్పించారు. భోజన మిత్రులు పెద్దపాక వెంకట్ జగజ్జీవన్ రావు గారి జీవిత ఆవశ్యకతను వివరిస్తూ ఉపన్యసించారు. రేషన్ బియ్యం పట్టివేత. తిరుమలాయపాలెం మండలం కుక్కిరేణి క్రాస్ వద్ద పోలీసులు 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ డీలర్ ద్వారా సేకరించిన ఈ బియ్యాన్ని ఖమ్మంలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు ఎస్ఐ కె జగదీష్ తెలిపారు. ఈ ఘటనలో 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రేషన్ డీలర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మిన్నంటిన ఈస్టర్ సంబరాలు. ఖమ్మం కరుణగిరి పుణ్యక్షేత్రంలో ఆదివారం ఈస్టర్ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఫాదర్ ఆంటోనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బోధిస్తూ మానవాళి రక్షణ కోసం క్రీస్తు శిలువ మరణం పొంది 3వ రోజున తిరిగి లేచిన రోజుని ఇది అత్యంత శుభప్రదమని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు దైవ సందేశాన్ని వినిపించి ఆశీర్వచనాలు ఇచ్చారు. అధికారులకు వెలుగుమట్ల సెగ. వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదం జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోర్టు ఆదేశాలు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య అధికారులు చిక్కుకుపోయారు. ఇటీవల కూల్చివేతల రోజే ఆర్డీఓ బదిలీ కావడం, తాజాగా అర్బన్ ఎంఆర్ఓ బదిలీతో వ్యవహారం ముదిరింది. బాధితులకు ఇళ్లు కట్టిస్తామని ప్రకటించిన అర్హుల జాబితాలో అక్రమాలపై విమర్శలు వస్తున్నాయి. ఒత్తిడి తట్టుకోలేక ఓ ఉన్నతాధికారి సైతం బదిలీ కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో టీఎంహెచ్డీ నగర కార్యదర్శిగా విజయ్ కుమార్ నియామకం. తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వ్యవస్థాపక అధ్యక్షులు చెన్ను కనకరాజు, మాదిగ రాష్ట్ర అధ్యక్షులు కోరపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించినందుకు గాను పగిడిముక్కుల విజయ్ కుమార్ ను టీఎంహెచ్డీ నగర కార్యదర్శిగా నియమించారు. ఈ నియామకం ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలో జరిగింది.